ఎర్లీ మార్నింగ్ 5:40కి నా డే స్టార్ట్ అయిందనమాట. సో ఏం చేసాము, ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండింగ్ అయిందో ఈ వ్లాగ్ మొత్తం చూసేస్తే మీకు అర్థమైపోతుంది. సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమేష్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ మై వ్లాగ్. ఫస్ట్ రైస్ ఒకదాని మీద, ఎగ్స్ ఒకదాని మీద. సో ఫస్ట్ పిల్లల లంచ్ బాక్స్ వరకు మాత్రమే ఒక గ్లాస్ బియ్యం, అలాగే వాళ్ళు టిఫిన్కి తినడానికి ఒక 5 ఎగ్స్ని ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇవి మీడియంలో పెట్టేసేసరికి బయట నేను ఊడ్చలేసుకొని వచ్చేసరికి ఇవి అయిపోతాయి అన్నమాట. సో రైస్ బయట ఊడ్చల్లడం అయింది, రైస్ అయిపోవడం అయింది, ఆల్మోస్ట్ డన్ అనమాట. అన్నం అయింది. సో ఈ కోడిగుడ్లు మాత్రం చాలా టైం పడుతుంది. స్లోగా కనుక పెద్దగా మంట పెట్టేసామనుకోండి అది పగిలి మొత్తం గలీజ్ అయిపోతుంది కదా, మళ్ళీ వాటర్ అంతా. అందుకే దాన్ని సిమ్లో పెట్టుకొని మెల్లగా అవుతూ ఉంటుంది. ఈ స్టవ్ మీద మిగతా అన్నీ చేసుకుంటూ ఉంటే మనకు టైం వేస్ట్ అవ్వదు, చక్క చేసేసుకోవాలి. సో ఇవేంటో తెలుసా, కొందరు ఆ కాకరకాయ అంటారు, మేము మాత్రం బోడ కాకరకాయ అంటాం. సో ఈరోజు మన రెసిపీ బోడ కాకరకాయ టమాటా. సో ఇవి ఎంత క్వాంటిటీ అంటే 1/4 కేజీయే తీసుకున్నాను. 1/4 కేజీ బోడ కాకరకాయ, ఒక 3-4 టమాటాలు, ఒక్క ఉల్లిగడ్డ, అలాగే కొంచెం కొత్తిమీర, ఉంటే మెంతికూర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కనుక వేయలేదు, వేస్తే మాత్రం ఇంకా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ బోడ కాకరకాయ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి. మార్కెట్కి వెళ్ళి ఖచ్చితంగా వెతుక్కుంటాను ఈ సీజన్లో, వచ్చాయా రాలేదా అనేసి. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇవి 1/4 కేజీ 70 రూపీస్. చికెన్ మటన్ తింటాం కదండి అంతంత కాస్ట్ పెట్టి. సో మనకి సీజన్లో దొరికే కూరగాయల పండ్లు మాత్రం మిస్ అవ్వద్దు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది బోడ కాకరకాయ. అందుకే నేను ఖచ్చితంగా వెతుక్కొని తెచ్చుకొని మరి ఖచ్చితంగా కర్రీ వండేసుకొని తింటాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఏంటి మీ ఊర్లో కూడా దొరుకుతాయా బోడ కాకరకాయ? మీకు కూడా తెలుసా? దీన్ని ఏమంటారు తెలిస్తే? మీ ఊర్లో కూడా బోడ కాకరకాయ అని అంటారా, లేకపోతే ఆ కాకరకాయ అంటారా, లేకపోతే ఇంకేమైనా అంటారా? అసలు వండుకుంటారా లేదా తప్పకుండా కమెంట్ చేయండి. సో వీటినన్నిటినీ కూడా లోపల ముదిరిపోయిన గింజ ఉంటే మాత్రం తీసేసుకోవాలి. ముదిరిన గింజ మాత్రమే తీసేసుకోవాలి, ఎందుకంటే అది కసకస్ అని వస్తుంది. సో మా ఇంట్లో మా వారికి నచ్చదు కనుక తీస్తున్నాను. తినగలిగితే మాత్రం ఉంచేసుకోవచ్చు. సో సన్నయ్య మాత్రం తీయాల్సిన అవసరం లేదు. సో వీటన్నిటిని కూడా చక్కగా ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా సన్నగా అన్నిటినీ కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ బాగుంటుంది ఖచ్చితంగా. సో ఇలా అన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. సో ఆ టైంకి లేస్తేనే ఇది త్వరగా అవుతుంది. ఇది కాస్త లేట్గా లేసి చేద్దామంటే ఈ కర్రీ త్వరగా కాదనమాట. ఇది కటింగ్ చాలా టైం పడుతుంది. కొంచెం టైం పట్టినా కానీ కమ్మగా తినొచ్చు అనమాట తినేటప్పుడు. సో ఓపిక చేసుకొని కాస్త టైం సెట్ చేసేసుకుంటే హ్యాపీగా అందరూ తింటారు. మా ఇంట్లో అయితే మా వారికి నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ. సో అందుకే 1/4 కేజీ తీసుకొచ్చాను. సో పిల్లలు కూడా తింటారు. ఒక పూట కనుక 1/4 కేజీ చాలు. అండ్ ఇంకోటి ఏదో ఒకటి చేస్తాం కదా, సింగిల్ రెసిపీతో సరిపోదు కదా ఇంట్లో, అలా అనమాట. మరి 1/2 కేజీ చేస్తే ఏంటంటే అంత కర్రీ ఏం చేసుకుంటాం ఉన్న ఇద్దరికి. పిల్లలు లెక్కలోకి రారు, పిల్లలు కొంచెమే కదా చాలా తినలేరు, పెద్దవాళ్ళదే లెక్కలోకి వస్తుంది కదా చిన్నపిల్లలు కనుక. సో అలా అనమాట. సో అలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, అలాగే మన బోడ కాకరకాయని చక్కగా కట్ చేసుకోవాలి. ఇది సన్నగా పొడుగ్గా చీల్చుకుంటారా, లేదు మధ్యకి 4 వక్కలు చేసుకుంటారా, అది మీ ఇష్టం. మీరు తినేదాన్ని బట్టి ముక్క సైజు అనేది ఆధారపడి ఉంటుంది. నేను మాత్రం మరీ చిన్నగా కాదు, కాస్త మీడియంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే మన ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే టెన్షన్ లేకుండా, హడావుడి లేకుండా, నీట్గా నిదానంగా చక్కగా గబగబా అనమాట. పిల్లలు లేచారంటే పిల్లలతో పాటు పని ఉంటూనే ఉంటుంది, వాళ్ళ వెనక ఉండడం. సో ఆలోపు మనం ఇవన్నీ చక్కగా చేసేసి పెట్టేసుకున్నాం అనుకుంటే హడావుడి ఉండదు, ఇబ్బంది ఉండదు. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా చేసేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అలా అనమాట. సో ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. కానీ ట్రై చేయండి, ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒక్కసారి ఈ బోడ కాకరకాయ టమాటా కర్రీని కనుక తిన్నారు అంటే మటన్ కూడా పనికిరాదు, అంత అద్భుతమైన టేస్ట్ దీనికి వచ్చేస్తుంది. అండ్ దీన్ని మటన్లో కూడా వేసుకొని తినచ్చండి. బోడ కాకరకాయ చాలా బాగుంటుంది, రుచి మాత్రం మటన్ రుచి ఇంకా పెరుగుద్ది అనమాట దీన్ని వేయడం వల్ల. అంత దీనికి ఉండే టేస్ట్ అంత అనమాట. సో ఇవి ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించేసుకొని
ఖచ్చితంగా పావు కేజీ కదా అంత ఆయిల్ ఎందుకు అనుకోకండి, దీనికి చాలా ఆయిలే పడుతుంది. సో 100 ml లేదా 120 ml ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది, వేసేసుకోవచ్చు. సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఓ చెంచాడు తాలింపు గింజలు వేసుకుంటే సరిపోతుంది. పక్క స్టవ్ మీద గుడ్లు 3 వంతులు ఉడికినట్లు ఇంకొంచెం ఉడకాలి. సో మధ్యలో గాలికి స్టవ్ బంద్ అయింది, అందుకే మళ్ళీ వెలిగించాను అనమాట. సో మన ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక చెంచాడు తాలింపు గింజలు వేసేసాం. కాస్త అవి చిటపట అనగానే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. కొంచెం చిటపట అంటే సరిపోతుంది, బాగా ఎర్రగా వేగక్కర్లేదు. సో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని వేయించేసుకోవడమే. సో కొంచెం వేగితే చాలండి. అవి కూడా రెడ్డిష్ కలర్లో రావాలని మాత్రం అస్సలు అనుకోకండి. నేనైతే అంతేనండి, నచ్చండి నచ్చకపోని మీకు, ఎందుకంటే ఇది కూడా బాగా వేయించేసుకుని దానిలో ఉన్నాయని చంపేయడం నాకు నచ్చదనమాట, విటమిన్స్ కానీ ఏవైనా కానీ. సో జస్ట్ ఎంత వేయించాలో అంతవరకే వేయిస్తాను. కొద్దిగా వేగగానే యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం కూరకి సరిపడా ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, సగం చెంచాడు పసుపు అయితే కూరకు సరిపోతుంది. సో ఇది కొద్దిగా వేగాక ఒకసారి ఇలా కలిపేసేసుకొని ముక్కలు వేసేసుకోవడమే. అయితే అల్లం పేస్ట్ ఫస్ట్ వేయడం పుసుక్కుని మర్చిపోయాను అనమాట. సో అందుకు ఇవి వేసాక మధ్యలో ఆయిల్ని సపరేట్ చేసేసుకోండి, అంటే ఈ ముక్కలనేటివి సైడ్కి అనేసి ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి వేయించుకున్నాను. సో మీరు ముందే వేసుకోండి మర్చిపోకుండా, అంతే అనమాట. చూసారుగా అలా ఏం స్మెల్ రాదు, ఎందుకంటే ఆయిల్లో వేస్తున్నాను నేను, ఇంకా ఆయిల్లో వేగుతుంది కనుక ఏం కాదు. సో మీరు మాత్రం ముందే ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇది వేసేసుకొని ముక్కలు వేసుకోండి, అంతే. సో ఇది చక్కగా వేయించుకున్న తర్వాత ఒక చెంచాడు మీద కొంచెం ఉప్పు, నాకు సరిపడా ఉప్పుని, అంటే మేము ఎంతైతే తింటామో అంత వేసేసుకుని మీరు మీకు తగ్గట్లుగా. సో మొత్తంగా కూడా డీటెయిల్డ్గా అన్నీ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో క్వాంటిటీస్ అంతా కూడా అక్కడ చూసేసుకోండి నిదానంగా. సో ఉప్పు వేసేసుకొని కలిపేసేసుకున్న తర్వాత కొంచెం ఒక చెంచాడు ధనియా పొడి, అర చెంచాడు జీరా పొడి, పావు చెంచాడు గరం మసాలా పొడి, ఇవన్నిటిని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని, అలాగే రుచికి సరిపడా ఒక 2 చెంచాలు లేదా 2.5 చెంచాల కారం, ఎందుకంటే నేను పచ్చిమిర్చి 3 వేసాను. పావు కేజీ బోడకాకరకాయ, అలాగే 3 టమాటాలు, ఉల్లిపాయ, ఈ క్వాంటిటీకి మొత్తానికి ఖచ్చితంగా హాఫ్ కేజీకి దాటుతుంది కనుక ఒక 2.5 చెంచాల కారం ఖచ్చితంగా పడుతుంది మేము తినే కారానికి. సో వేసేసుకొని కలుపుకున్నాక ఆ టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర, తెలుసు కదా నేను ఏ రెసిపీలో కూడా ఎండింగ్లో వేయను, మధ్యలోనే వేసేస్తాను, ఉడికిచ్చేస్తాను, లేదంటే పిల్లలు తీసి పడేస్తారు అలా అనమాట. సో కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసేసుకుంటే చక్కగా ఆవిరికి కూరంతా మగ్గిపోతుంది. ఇది ఎక్కువ టైం పట్టదు, కట్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి పట్టిన టైం కూడా కూర మగ్గడానికి పట్టదు, అంత త్వరగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా చేసుకోండి. మరొకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే మన కూర డన్ అనమాట, అయిపోయినట్లే అద్భుతంగా. చూసారు కదా పీసు ఇలా అనగానే జస్ట్ ఇలా ముట్టుకోగానే మెత్తబడింది. ఇంకో 5 నిమిషాలు పిల్లల స్నాక్స్ కోసం గ్రేప్స్ని ఉప్పు నీళ్ళలో వేసి నానబెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే మన కూర రెడీ. ఎంతో ఎంతో రుచికరమైన యమ్మీ టేస్టీ అద్దిరిపోయే అద్భుతమైన బోడ కాకరకాయ టమాటా కూర రెడీ అయిపోయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫైనల్. చూసారుగా కలర్ఫుల్గా ఎంత బాగుందో, అదిరిపోయింది కదా, అదనమాట. సో ఇప్పుడు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం సో చూపిస్తున్నవి చక్కెరకేళి అరటి పండ్లు అండి, చాలా టేస్టీగా ఉంటాయి. వాటితో డ్రై ఫ్రూట్స్ కలిపేసి మిల్క్ షేక్ అనమాట, డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ చాలా బాగుంటాయి. బాగా మగ్గాయి, తోలు నల్లగా ఉందనుకో మాకండి, చాలా ఫ్రెష్ ఫ్రూట్సే అవి అలానే ఉంటాయి. సో పిల్లలకి ఎంతో బలం కదా, అందుకనమాట నైటే డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేసుకున్నాను నీళ్ళలో. బాదాం, పిస్తా, బ్లాక్ గ్రేపు, ఎల్లో గ్రేపు అండ్ పుచ్చపప్పు, అలాగే ఎండు ఖర్జూర, ఇవన్నిటిని కూడా, అలాగే స్వీట్ కోసం
తేనె, అలాగే పాలు పోసుకొని ఒక చెంచాడు పంచదార నేను వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయండి. ఇంకెక్కువ కావాలన్న వాళ్ళు ఇంకో 4-5 చెంచాలు కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలకు కనుక అసలు వేయొద్దు అనుకున్నా సరే ఒక్క చెంచా వేద్దాం ఏం కాదులే అని చెప్పి ఒక్క చెంచాడు పంచదార మాత్రమే అందులో యాడ్ చేసుకున్నాను. సో మీకు నచ్చినట్లుగా. సో 1½ గ్లాస్, ఇద్దరు పిల్లలు కదండి, ఏం చేసినా ఇద్దరు పిల్లలకు అనమాట. సో ఇద్దరు పిల్లల కోసం 1½ గ్లాస్ పాలు, ఒక చెంచాడు పంచదార వేసి మిక్సీ పట్టేసుకోవడమే. దీన్ని చక్కగా మిక్సీ పట్టేసేసుకుంటే మన రుచికరమైన హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రై ఫ్రూట్ చక్కెరకెళ్ళి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, సో బాయిల్డ్ ఎగ్ చెరొకటి ఇచ్చేసి ఈ గ్లాస్ ఈ మిల్క్ షేక్ ఇచ్చేస్తే ఇంతకంటే బ్రేక్ఫాస్ట్ ఇంకేముంటుందండి. ఇడ్లీ దోశల కంటే ఇది బెటరు. అలానే అవి పెట్టద్దని కాదు, ఏది వీలైతే అది. సో ఇలాంటివి పెట్టాలి, అవి పెట్టాలి, రెండు పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు చక్కగా. సో వాళ్ళకి ఇచ్చేస్తే బాయిల్డ్ ఎగ్ని కూడా కట్ చేసి ముక్కలుగా, కొడుగుడ్డిని 4గా మధ్యలో ఇలా కట్ చేసి మళ్ళీ నిలువుని ఇలా కట్ చేసేస్తే 4 వక్కలు అవుతుంది. దాని మీద నుంచి కాస్త ఉప్పు కారం చల్లేసామనుకోండి, చప్పగా లేకుండా పిల్లలు చక్కగా ఫ్లేవరబుల్గా తినేస్తారనమాట. చక్కగా ఆ ఎగ్ ఈ మిల్క్ షేక్ తినేసి తాగేస్తే చాలండి. ఇంతకంటే వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇంకేం అక్కర్లేదు, చాలు. అలాగే గ్రేప్స్ మంచి నానబెట్టి పెట్టేశాను, వాటిని స్నాక్స్ కింద పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. సో హెల్తీ ఫుడ్ అనమాట. బయట నుంచి అన్నీ కొనుక్కొచ్చే బదులు ఇలా చక్కగా చేసేసుకుంటే అయిపోద్ది. బయట నుంచి కొన్నా కూడా ఫ్రూట్స్ ఎక్కువ కొనాలి, ఫ్రూట్స్ ఎక్కువగా వాళ్ళకి ఇవ్వాలి. ఫ్రూట్స్ ఇస్తేనే మంచిది వాళ్ళ హెల్త్కి కూడా. సో పిల్లలకు పెట్టేశాను కదా, తినేస్తున్నారు, తాగేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను అనమాట. సో వాళ్ళు నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టరు, చక్కగా చెప్పిన మాట వింటారు బంగారాలు ఇద్దరు కూడా. సో అలాగే ఇప్పుడు పెరుగు చారు చేసేసుకుందాం. మజ్జిగ పులుసు అంటారు, పెరుగు చారు అంటారు, ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారు. సో ఎందుకంటే కొంచెం కూర అంటే బాగోదు కదా, ఒకటే కర్రీ, అందుకే ఇది రెండోదనమాట. పెరుగు ఉంది, సో చేసేస్తున్నాం. సో దాంట్లో రుచికి సరిపడా చెంచాడు ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని కలిపేసేసుకొని చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సో అందులో ఉల్లిగడ్డ కొత్తిమీర సన్నగా కట్ చేసేసి పెరుగులో వేసేసుకుందాం. సో వేసేసుకున్నాక అప్పుడు స్టవ్ వెలిగించుకుంటే మిగతా తాలింపు కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. పెరుగు చారు అయితే చాలా ఇష్టం. ఇవాళ అదిరిపోయే కర్రీస్ రెండు కూడా, బోడకాకరకాయ టమాటా అలాగే పెరుగు చారు రెండు కూడా చక్కగా కడుపుని హ్యాపీగా నింపేస్తే ఒక ముద్ద ఎక్కువే పోతుంది. ఒక ముద్ద ఎక్కువే వండుకోవాలి ఈరోజు అన్నం అనమాట. ఎందుకంటే అంత ఇష్టం నాకు ఈ రెండు కూడా, మా పిల్లలకు కూడా. సో పిల్లల బాక్స్ కూడా అది కొంచెం ఇది కొంచెం రెండింటిని పెట్టేశాను. 2 చిన్న చిన్న బాక్సులలో రెండింటిని కూడా పెట్టేశాను. ఉల్లిపాయ మీరు ఎక్కువ తింటానంటే ఇంకో గడ్డ ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. సో అది మన ఇష్టం మీద ఆధారపడుతుంది. సో ఈ విధంగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉల్లిపాయ కొత్తిమీరని అందులో వేసేసుకొని కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న మూకుడు పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలి. ఒక 10-20 గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. సో 10-20 గ్రామ్స్ ఆయిల్ అందులో వేసేసుకొని అది కాస్త హీట్ అవ్వాలి, తెలుసు కదా. అది కాస్త హీట్ అయ్యాక పోపు గింజలు వేసేసుకొని, పోపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసేసుకొని ఆ తాలింపుని తీసుకొచ్చి పసుపు కూడా సగం చెంచాడు ఖచ్చితంగా పడుతుంది. సో సగం చెంచాడు పసుపు కూడా వేసేసుకొని ఆ తాలింపు మొత్తాన్ని తీసుకొచ్చి పెరుగు పచ్చళ్ళలో వేసేసుకుంటే మన టేస్టీ రుచికరమైన పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి, పెరుగు చారు రెడీ అయిపోయినట్లే. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు, పిలుపుదేముంది కదా. సో నా వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ గంట కొట్టడం మర్చిపోకండి. అలాగే తప్పకుండా బోడకాకరకాయ కర్రీని కానీ లేదా పెరుగు చట్నీని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సో వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ రేఖా రమేష్ వైబ్స్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. పెరుగు పచ్చడి సూపర్ అదిరిపోయింది కదా, మీకోసమే.